ఫోటోషాప్ లో కలర్ చేంజ్ చేయడం అంత ఈజీ అయిపోయింది అనుకుంటున్నారా? కానీ లేటెస్ట్ అప్డేట్ తో ఇంకా ఈజీ అయితే అయిపోయింది. ఇంతకీ ఇమేజ్ లో ఏదైనా కలర్ ని ఏదైనా కలర్ లోకి ఇన్స్టెంట్ గా మనం మార్చొచ్చు. గ్రీన్ ని బ్లూ, బ్లూ ని రెడ్, రెడ్ ని పర్పల్, ఇలా అంత ఈజీగా ఇప్పుడు ఫోటోషాప్ మ్యాజిక్ నేర్చుకుందాం. మీరు రెడీనా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే వేసేసుకోండి గైస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను అండ్ ఒక ఇమేజ్ కూడా నేనైతే ఆల్రెడీ ఓపెన్ అయితే వేసేసుకున్నాను. సో ఈ ఇమేజ్ ఫైల్స్ అన్ని మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే కనపడుతుంది, కింద చూస్తున్నారు అడ్జస్ట్మెంట్ కలర్స్ అని. ఒకవేళ మీకు ఈ బార్ కనపడట్లేదు అనుకోండి, సపోజ్ దీన్ని హైడ్ అయితే చేసేద్దాం. ఇది కనపడలేదు, దీన్ని మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్కడైనా సైడ్కి అయితే రైట్ క్లిక్ అయితే చేయండి. దీని మీద షో కంటెస్టువల్ టాస్క్ బార్ అనేది కనపడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ అయితే చేయండి, మనకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ అడ్జస్ట్ కలర్స్ ఉన్నాయి కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో మనకి ఇమేజ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ మనకు వచ్చేసి ఇక్కడైతే కనపడతాయి అనమాట. ఇది కొత్త అప్డేట్ ఫోటోషాప్ది. సో మనం ఇప్పుడు డ్రెస్ కలర్ చేంజ్ చేయాలనుకుంటాం, కోట్ కలర్. సో దగ్గరగా ఏదైతే కలర్ ఉందో కోట్కి అదైతే సెలెక్ట్ అయితే వేసుకోండి. సో దగ్గరగా అయితే నాకైతే ఈ కలర్ అయితే అనిపిస్తుంది అండ్ నేను ఇలా చేంజెస్ అయితే చేస్తాం. గైస్ చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం వచ్చేసి చేంజెస్ అయితే చేయగలుగుతున్నాము. ఇలా ఈ ఒక్క ఇమేజ్కే కాదనమాట, వేరే ఇమేజ్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇదే అనమాట ఇంకో ఇమేజ్. సో ఇక్కడ కూడా నేను వచ్చేసి అడ్జస్ట్మెంట్ కలర్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్ మీద కలర్ మీద క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ గమనిస్తున్నారా, పక్కన మనకు వచ్చేసి హ్యూ సెషన్ లేయర్ ఒకటి వచ్చేసి యాడ్ అయితే అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ మనం దగ్గర ఉండే కలర్ అయితే తీసుకుందాం. సో దగ్గర ఈ కలర్ అయితే అనిపిస్తుంది అండ్ చేంజెస్ అయితే చేద్దాం ఇలా. అంతేకాదు మనం వచ్చేసి దీన్ని బ్లాక్ అండ్ వైట్గా కూడా చేంజ్ అయితే చేయొచ్చు అండ్ అలాగే కంప్లీట్ వైట్గా కూడా చేంజ్ అయితే చేయొచ్చు. సో ఇంకా మీకు కంప్లీట్గా వైట్గా అనిపించకపోతే దీనిపైన మనం వచ్చేసి ఒక కర్వ్ లేయర్ అయితే యాడ్ అయితే చేసుకొని ఇంకా మనం వచ్చేసి బ్రైట్గా అయితే చేయొచ్చు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు వచ్చేసి టీషర్ట్ కలర్ ఇలా లైట్ కలర్స్ మీద పోయినప్పుడు సరిగ్గా అనిపించదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్కి అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇమేజ్ కలర్ అనిపించినప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ హ్యూ సెషన్ లేయర్ ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంకో విండో ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. కొంచెం కిందికి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్, దీనిని మనం కొంచెం ఇలా పెంచుకోవాలన్నమాట. ఇలా పెంచుకొని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ అయితే సెట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు వైట్గా కావాలంటే వైట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ కింద కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చేసి వైట్ కలర్ ఇంకా కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే దీని మీద ఒక కర్వ్ లేయర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా కర్వ్స్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి వైట్నెస్ అయితే పెంచేసుకోండి ఎంత కావాలో అంత. సో ఇంత వైట్ అయితే పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీని మీద ఇలా క్లిక్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ ఐ అయితే ప్రెస్ అయితే చేయండి. ఇలా ఇన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వైట్ అయితే ఉండాలి, కింద బ్లాక్ అయితే ఉండాలి. నెక్స్ట్ బ్రష్ టూల్ అయితే తీసుకొని ఇలా పెయింట్ అయితే చేయండి. సో మీకు ఇలా వైట్గా అయితే మారిపోతుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్ కదా. ఫోటోషాప్ లో కలర్ చేంజ్ ఎంత ఈజీగా అయితే అయిపోయింది కదా. ఈ కలర్ చేంజ్ ట్రిక్ వచ్చేసి మీ ఫేవరెట్ ఇమేజ్ తో ఒకసారి ట్రై అయితే చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫోటోషాప్ లో మీరు ఏ టాపిక్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గైస్, మీకు నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసి మీ డిజైనర్ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఫోటోషాప్ లో మళ్ళీ ఇంకో పెద్ద ట్రిక్ తో కలుద్దాం.